ఏం జీవితమో ఏంటో. బాప్తిసం తీసుకున్న కాడ నుంచి అన్ని బాధలు కష్టాలు. ముందే బాగుంది, బాప్తిసం తీసుకున్న కాడ నుంచి నా ఫ్రెండ్స్ దూరం పెట్టేశారు, స్నేహితులు అందరూ, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, అన్ని బాధలు బాప్తిసం తీసుకున్న తర్వాత వచ్చాయి. అసలు నాకు ఈ దేవుడు వద్దు, ఏమీ వద్దు, నేను నాలా ఉంటా. ప్రైజ్ లో అక్క, ఎందుకన్నా ఏం చెప్పమంటావు అక్క? బాప్తిసం తీసుకున్న కాడ నుంచి అన్ని కష్టాలే. అందరూ నన్ను దూషిస్తున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. దీనికి ఏంటక్క? చెప్పానుగా, ఇదివరకు నాతో మంచిగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా ఉండట్లేదు. అందరూ నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఏంటక్క, నా బాధ చూస్తే నీకు నవ్వు వస్తుందా? అంటే బాప్తిసం తీసుకున్న కొద్దిలో నాకు కూడా అలాగే అనిపించేది. బట్ ఒక వ్యక్తిని నేను చూసిన తర్వాత, ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత నేను ప్రార్థనలో ఎంతో బలపరిచాను. ఒకసారి ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎలా ఉంటుందని నేను చూపిస్తాను. సరే అక్క. ఇండియాలో అస్సాం అనే ప్రాంతంలో ఒక తెగకి చెందిన వ్యక్తి నోక్సింగ్ తన భార్య, పిల్లలు, ఒక మిషనరీ వచ్చి తన భార్యకి అలాగే నోక్సింగ్కి బాప్తిసం ఇస్తారు. తన కుటుంబంలో ఎంతో ఆత్మీయంగా ఉంటూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవునికి నమ్మకంగా ఉంటున్నారు. ఇందులో తెగ నాయకుడు నాక్సింగ్ తెలుసుకున్న నిర్ణయం తెలిసింది. తెగ నాయకుడు తీర్పుకు పిలుస్తారు. Dancing. నాన్సింగ్, నేను విన్నది నిజమేనా? మన జాతికి, మన తెగకు, మనకు వ్యతిరేకంగా ఏదో దేవుని పూజిస్తున్నావంట. అది మన జాతికి ఎంత అవమానం. ఇప్పుడే నిన్ను హెచ్చరిస్తున్నాను, ఆ దేవుణ్ణి వదిలేసి మరలా మన తెగలోనికి వచ్చే, లేదంటే నీ కుటుంబాన్ని అంతం చేస్తాను, చంపేస్తాను. మేము నిర్ణయం తీసుకున్నాం, యేసునే వెంబడిస్తాం, వెనుదిరగము. ఏంటి? అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకురండి. సైనికులారా, వాళ్ళ పిల్లల్ని చంపేయండి. నాన్సింగ్, ఇదిగో నీ బిడ్డను చంపేశాం, ఇప్పటికైనా మారుతావా? మేము నిర్ణయం తీసుకున్నాం, యేసునే వెంబడిస్తాం, వెనుదిరగము. అయితే అతని భార్యను కూడా చంపేయండి. నాన్సింగ్, ఇదిగో నీ భార్యను కూడా చంపేశాం, నీ బిడ్డను కూడా చంపేశాం, ఇప్పుడైనా మారుతావా? మన తెగలోకి వచ్చేసి ఆ దేవుణ్ణి వదిలిపెట్టేస్తావా? యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను
యేసుని నేను వెంబడించేదను, వెనుతిరుగను, 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 వెనుతిరుగను. నా వెనుక లోకం, నా ముందు సిలువ. నా వెనుక లోకం, నా ముందు సిలువ. నా వెనుక లోకం, నా ముందు సిలువ. వెనుతిరుగను, వెనుతిరుగను. వెంబడించెదను యేసు, వెంబడించెదను నిన్నే, వెంబడించెదను యేసు, వెంబడించెదను. నీ వెంబడించేదా, ఎవరు రాకున్నా నే వెంబడించేదా, ఎవరు రాకున్నా నీ వెంబడించేదా, వెనుతిరుగను, వెనుతిరుగను. వెంబడించేదను యేసుని నేను, వెంబడించేదను యేసుని నేను, వెంబడించేదను, వెనుతిరుగను, వెనుతిరుగను. వెంబడించెదను యేసు, వెంబడించెదను నిన్నే, వెంబడించెదను యేసు, వెంబడించెదను. వెంబడించెదను యేసు, వెంబడించెదను నిన్నే, వెంబడించెదను యేసు, వెంబడించెదను. యేసుని వెంట నాతో వస్తావా, యేసుని వెంట నా మట్టుకైతే బ్రతుకు నాతో తగిలిస్తే చావైనా నాకు లాభమే. యేసుని వెంట నాతో వస్తావా, వెనుతిరుగను, 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 వెనుతిరుగను. అయ్యో, ఏంటి యేసయ్య అంత గొప్పవాడా? యేసయ్య కోసం తను చనిపోవడమే కాదు, తన భార్యను చంపేసుకున్నాడు, బిడ్డను కూడా చంపేశాడు. యేసయ్య అంత గొప్పవాడా? ప్రజలారా, మన జాతి ప్రజలారా, అందరూ ఒకసారి వినండి. నిజంగా యేసయ్య లాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో లేడని నేను తెలుసుకున్నాం. ఇప్పటి నుండి మనము కూడా ఆయన్నే పూజిద్దాం, ఆయన్నే నమ్ముకుందాం. క్రీస్తు కొరకు మనము కూడా భూమిలో సాక్షులుగా ఉందాం. థ్యాంక్ యూ. ఒకసారి ఈలోపు మొదటిగా
స్వీట్. మానస, ఈ వ్యక్తి యొక్క జీవితం ఇలా కుటుంబం అనేది వాళ్ళు దేవునికి ఎంతగానో అర్పించుకున్నప్పటికీ, సో నువ్వు ఇప్పటికి కూడా నువ్వు దేవునిలో లేకుండా పాపంలో వెళ్ళాలనుకుంటున్నావా? లేదక్క, నేను నాక్సింగ్కి ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా తన పిల్లల్ని చంపిన, భార్యని చంపిన, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అలాగే నా జీవితంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టను. నా తుది శ్వాస వరకు నేను దేవునితోనే ఉంటాను. థ్యాంక్ యూ.